థమ్స్, ఆల్ థమ్స్. ఇది ఒక ఇడియం అంటే జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటి తెలుగులో? ఏదైనా ఒక పనిని మన చేతులతోని చక్కగా చేయలేకపోవడాన్ని, మంచిగా చేయలేకపోవడాన్ని, శుభ్రంగా చేయలేకపోవడాన్ని, ఒక పని మన చేతులతో మనం చేయలేకుండా ఉండడాన్నే ఆల్ థమ్స్ అంటే మనకు చేయడం చేత కాదనమాట. దాన్నే ఆల్ థమ్స్ అని అనడం జరుగుతుందన్నమాట. ఉదాహరణకు సెంటెన్సెస్లో చూద్దాం. మొదటిది, ఐ యామ్ ఆల్ థమ్స్ విత్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ బట్ మై డాటర్ ఈజ్ గ్రేట్ ఎట్ ఇట్. నాకు ఆర్ట్స్ క్రాఫ్ట్ వేయడం రాదు, నా చేత కాదు, కానీ మా కూతురు మాత్రం వేస్తుంది. అలాంటి పరిస్థితిలో ఐ యామ్ ఆల్ థమ్స్ అని చెప్తాను అనమాట. అంటే నాకు ఆర్ట్స్ క్రాఫ్ట్స్ చేయడం రాదు నా చేతులతోనే అని చెప్తున్నాను అనమాట. ఇక రెండవది, డూ ఐ హ్యావ్ టు ప్లే ద పియానో ఆర్ గిటార్, ఆర్ యూ సీరియస్, ఐ యామ్ ఆల్ థమ్స్. సో నువ్వు అడుగుతున్నావు అనమాట, నేను గిటారా పియానో ప్లే చేయాలా, నిజంగానా, సీరియస్గానా? కానీ నాకు తెలియదు, ఐ యామ్ ఆల్ థమ్స్, నాకు వాటిని ప్లే చేయడం రాదు నా చేతులతోని, నేను చేయలేను అని చెప్తున్నావు అనమాట. మూడవది, ఐ నెవర్ ఆస్క్ రాజు టు డస్ట్ దోస్ ఎక్స్పెన్సివ్ వేసెస్, హీఈస్ ఆల్ థమ్స్. రాజును ఎప్పుడు కూడా ఆ ఖరీదైన వస్తువులను క్లీన్ చేయమని చెప్పను, ఎందుకంటే హీఈస్ ఆల్ థమ్స్, వాడికి ఆ పని చేయడం వాడి చేతులతో చేయడం రాదు, అందువల్ల వానికి ఆ పని చెప్పను అని చెప్తున్నాం అనమాట. ఇక నాలుగవది, ఐ ఆస్క్డ్ రాణి టు థ్రెడ్ ద నీడిల్ బట్ షీ కుడింట్, షీ ఈజ్ ఆల్ థమ్స్ టుడే. రాణికి సూదిలో దారం ఎక్కించామని చెప్పాను, కానీ ఆమె ఈరోజు ఆల్ థమ్స్ అంటే ఏంది, ఆమె చాలా క్లమ్సీగా ఉంది, ఆమెకు చేయడం చేత కావట్లేదు, అంటే ఈరోజు ఆమె చేయలేని పరిస్థితిలో ఉంది అనమాట. ఇక ఐదవది, ఐ విష్ ఐ కుడ్ పెయింట్ లైక్ యూ బట్ ఐఎమ్ ఆల్ థమ్స్. నాకు కూడా నీలాగానే పెయింటింగ్ చేయాలనే ఆశ ఉంది, కోరిక ఉంది, కానీ నేనేం చేయను, నాకు చేత కాదు, నాకు పెయింటింగ్ రాదు నా చేతులతో వేయడం అని చెప్తున్నాను అనమాట. ఇక ఈ ఇడియం ఎలా మనుగడలోకి వచ్చిందంటే, ఒక ఉదాహరణకు మనం చూసుకున్నట్టయితే సాధారణంగా మన చేతిలకు 5 వేళ్ళు ఉంటాయి. మన 5 వేలలో ఒక వేలు థమ్ అంటే బొటన వేలు ఉంటుందన్నమాట. ఒక్క బొటన వేలు ఉంటే మిగతా సాధారణమైన వేళ్ళతోని కలిపి మనం అన్ని పనులు చేయొచ్చు. కానీ ఉన్న 5 వేలు కూడా అన్ని బొటన వేళ్ళే ఉన్నాయనుకోండి, థమ్సే ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనం ఏ పనులు అయితే చేస్తున్నామో ఆ పనులన్నీ ఇంత బాగా చేయలేమన్నమాట, అన్ని బొటన వేళ్ళే ఉంటాయి. సో ఆ ఊహలోంచి వచ్చిందే ఈ ఆల్ థమ్స్ అనే ఇడియం అన్నమాట, జాతీయం. సో ఒక వేలుకు అన్ని బొటన వేళ్ళు ఉంటే ఎలా పని అయితే చేయలేమో, ఐ యామ్ ఆల్ థమ్స్ అని అంటే నేను చేయలేను, మంచిగా చేయలేను, నీట్గా చేయలేను, బాగా చేయలేను నా చేతులతోని అనే అర్థంలో ఆల్ థమ్స్ అనే ఇడియంను వాడడం జరుగుతుందన్నమాట.